అందరి బోనాలకి డిల్లం బల్లెం ఎగురుతారు. నేనెందుకు ఎగరద్దు? నేను కూడా ఎగురుతా. నేను కూడా పర్మిషన్ అడుగుతా. అందరు ఎగురితే నేను ఎగురద్దా? ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషను. ఆయంత దున్కెటోళ్ళ దాంట్లో పోయి దున్కుతా అని అడుగుతావేందే సీత? ఏటి పోయి కాలిపోతున్నావే ముడిగుడ్లదానా? బా వచ్చింది కొంగమొకంది. ఇది ఎదురు పడింది అంటే చాలు ఫన్లే కావు. ఇయ్యాల గిట్లా ఫని కాకపోవాలి బిడ్డ. చిప్పిరెంటుకలు వీకి బంతిపూలు కడతా. ఈడ్చి తంతేనంటే ఆడబడతావు బిడ్డ. ఏం కథలు పడుతున్నావే? దాంతో నిన్ను సిప్రెంటికలు అంటున్నవేందే నువ్వు నన్ను బల్లెమొకం దానా? ఏయ్ కొంగమొకం దాంతో నాకేంది? ఓసారి నాకు పర్మిషన్ ఇస్తారా అయ్యరా? దేనికమ్మా నీకు దేనికి పర్మిషన్ కావాలి? దిల్లెం బల్లెం కత్తుల బెల్లం జూబ్లి పెద్దమ్మ రేణుకెళ్ళమ్మ. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. పిచ్చాసుపత్రికి పోవాల్సింది ఇటైనా వచ్చినావు అమ్మా? సాంగ్స్ పాడుకుంటూ వస్తున్నావు. ఇది పోలీస్ స్టేషన్, ఇది పాటలు పాడే ప్లేస్ కాదు. తెలిసే వచ్చిన సార్, మస్తు జోష్లు ఉన్నా సార్, మస్తు జోష్లా. నీ బాధ ఏందమ్మా? ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలా లేక ఎవరు అన్నారా నిన్ను? చెప్పు ఏమిటో. వాయమ్మో, నా మీద ఎన్న కంప్లైంట్ ఇస్తావేంది? నేనేమనలేదు సార్ దాన్నైతే. అగో కనిపిస్తుంది కదా సార్, గమ్మ వదిలే గవ మీదనే రాయాలి కేసు. చిన్న సెకల్ ఎవరా నీలా? ఏమైందో చెప్పమ్మా ముందు. నీకేమైంది అసలు? కాదు సార్, అందరూ దిల్లెం బల్లెం అని డాన్సులు ఎత్తారు, మంచిగా పాటలు పాడుకుంటారు, ఎగురుతారు, పెద్ద పెద్ద డీజేలు పెట్టుకొని డాన్సులు ఎత్తారు. ఈ ఒగ్గి గద్దె మొక్కంది ఎట్లాగూ నాకు డాన్స్ చేయనియది, పాటలు పాడనియది. అందుకే దీని మీద కేసు రాద్దామని వచ్చిన. పోలీస్ స్టేషన్ లో ఇలాంటి పనులు చేస్తే నీ మీద రివర్స్ కేసు అవుతుందమ్మా. మంచిగైంది, దీనికి మంచిగైంది. నా మీద కేసు రాత్తదట. గట్లకు బుద్ధి చెప్పేశారు. అగ్గో నేనేమన్నా సార్, దీని మీద కేసు రాయాలంటే నా మీద రాస్తా అంటారు. ఫస్ట్ నువ్వు పర్మిషన్ తీసుకున్నావా డీజే పెట్టాలంటే, డాన్సులు చేయాలంటే? అంటే ఏంటి సార్? వాస్తవానికి అయితే బోనాల సందర్భంగా అయినా ఇలాంటి సాంస్కృతిక సంబంధంగా డీజేకి పర్మిషన్ లేదు. డీజే అలాంటి యాక్టివిటీస్తో చేస్తే కంపల్సరీ డీజే పెట్టిన అతనిపై కేసు అవుతుంది అండ్ డీజే సీజ్ చేయబడుతుంది అండ్ క్రిమినల్ కేసెస్ జరుగుతాయి. సో డీజే ఇలాంటి పరిస్థితుల్లో పెట్టకూడదు. మంచిగైంది దీనికి. అంటే ఏంది సార్, ఇప్పుడు నేను పర్మిషన్ తీసుకోవాలనా? బజార్లలో ఎంత మంది ఎగురుతలేరు, నేను మస్తు మందిని చూసిన, అందరు మంచిగా డాన్సులు చేసుకుంటున్నారు. డీజే పెట్టాలి, డాన్సులు చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి. కానీ హైదరాబాద్ సిటీలో డీజేకి ఎలాంటి పర్మిషన్ లేదు. సో ఎలాంటి మీరు ఈ బోనాల కార్యక్రమాలు, తొట్టెల ప్రోగ్రామ్ ఏం చేసినా డీజే లాంటివి పెట్టకూడదు. పెడితే కేసులు అవుతాయి, ఎఫ్ఐఆర్ ఇష్యూ అవుతుంది. ఆ డీజే మొత్తం సిస్టమ్ అంతా సీజ్ చేయబడుతుంది. అయ్యో కొడుక, అంటే ఇప్పుడు మా వదిన మీద కేసు కాదా సార్, నా మీద అవుతుందా? ఈ డీజే లాంటివి మన ప్రోగ్రామ్స్లో పెట్టడం వల్ల అవి వచ్చే సౌండ్ వల్ల ఎవరైనా హార్ట్ పేషెంట్స్ ఉన్న ఆ కాలనీలో ఎవరైనా ఉన్న చాలా ప్రాబ్లం అవుతుంది. అలాంటి సినారియోలు మన హైదరాబాద్ సిటీలో ఈ డీజేలు వాళ్ళ సౌండ్ వల్ల ప్రాబ్లం అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ట్రాఫిక్ ప్రాబ్లం, హెవీ ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది. సామాన్య జనానికి చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇలాంటి కార్యక్రమాలు అందుకే మా సిపి గారితో నిషేధించబడ్డాయి. సరే సార్, పర్మిషన్ తీసుకొనే పోతే ఇడికెళ్ళి గట్లా బుద్ధి పెట్టేశారు మంచిగా. ఇంకా దీని మీద ఏదో ఒకనాడు కేసు రాసి లోపలెత్తా. ఇది బయట ఉంటే నన్ను బతకనియదు, లోపలెత్తా. నీ తాత దిగిరావాలనే, నీతో గాని పని పోయి పర్మిషన్ తీసుకొని ఎగురుపో. ఎగురుతా ఇవాళ ఇంటికే రానుపో. మొగురాయన లెక్క రోడ్ల మీద ఎగురుకుంటా కూసో. ఏమన్నా పాటన నీకు? పెయిగినిపించేటట్టు బట్టలు వేసుకున్నాడు, రోడ్ల మీద ఎగురుడు, గిదే ఈ పూలగండ్లకు బగ్గ ఫ్యాషన్ అయింది. ఏ దేవుని దగ్గర ఏం చెయ్యర్లే గట్లా. షేర్ చూస్తలేమా? గయేనా పాటలు పెట్టుకునేది, గదేనా ఎగురుడు? భక్తితోటి అచ్చటోళ్ళు మస్తు మంది ఉంటారు. అసంటోళ్ళ కాడ ఆకలేస్తే అన్నం పెడతారట, డీజే టిల్లులట, శాతలు బ్యాండ్ అట. గివేనా పెట్టే పాటలు? అందరు ఏం పెడతలేరు, ఏనో ఆడాడ కొంతమంది. ఏడ్చినవులే, కానీ 10ంటికి ఇంట్లో ఉండకపోతే మీ అన్నేమో కానీ నేను నీ కాళ్ళు ఇరగొడతానే. నన్ను ముట్టే ఆసాక్తో నన్ను నిన్ను లోపలేసి తన్నుపిత్తా. రాసేవు కానీ సీత, పెద్దోళ్ళు ఏం చెప్పినా, పోలీసులు ఎన్ని చెప్పినా మీ మంచి కోసమేనే కదనే. అది మీకు అర్థమే కాదు. ఇది మళ్ళా సాల్ చేస్తుంది. అయినా నాకు ఆ మంచి మాటలన్నీ సొర్రేగా నువ్వు పోయే. నేను కాగితం రాసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి, డాన్స్ చేయాలి, దుమ్ము దుమ్మాలు లేపాలి.